హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. ఈరోజు అయితే తిరుపతికి వచ్చేసాం. ఈరోజు తిరుమల దర్శనం అయితే ఉంది. నిన్న రాత్రి హోటల్కి వచ్చి చెక్-ఇన్ అయిపోయాం. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళకి, ఆల్రెడీ ఛానల్ చూస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే దర్శనానికి 2 o'clock స్లాట్ అయితే దొరికింది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా వెళ్దామని తొందరగా బయలుదేరుతున్నాం. మరెందుకు ఆలస్యం, ఇంకా తొందరగా బయలుదేరదాం పదండి. మేము తీసుకున్న హోటల్ అయితే ఇదేనండి, SSB ఇంటర్నేషనల్ హోటల్ సింధు. ఈ హోటల్ వచ్చి A2B వెజ్ రెస్టారెంట్ పైనే ఉంటుంది. ఈ హోటల్ అండ్ A2B వెజ్ రెస్టారెంట్ తిరుచానూరు రోడ్ లో ఉన్నాయి. ఈ హోటల్ గురించి డీటెయిల్డ్ గా వెళ్తూ మాట్లాడదాం. ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్దాం పదండి. హోటల్ నుంచి అయితే క్యాబ్ తీసుకొని తిరుపతిలో RTC బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. వచ్చి రాగానే తిరుమలకి వెళ్లాల్సిన బస్సు రెడీగా దొరికేసింది. అప్ అండ్ డౌన్ టికెట్ అయితే తీసేసుకున్నాం. 160 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేశారు. ప్రెజెంట్ అయితే కరెక్ట్గా చెప్పాలంటే సప్తగిరి చెక్ పోస్ట్ వరకు అయితే వచ్చేసాం. ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే సెక్యూరిటీ చెక్ కోసం క్యూలో ఉన్నాయి. పదండి, ఇప్పుడైతే మనం బస్ దిగి వెళ్ళి లగేజెస్ అయితే స్కాన్ చేసుకొని మనం సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని వచ్చి బస్ ఎక్కుదాం. लगेजेस स्कैन पनियाचे सेक्यूरिटी चेक मुडिचाचे इनिमेल डायरेक्ट तिरुमला दा एंग्यू हाल्ट इल्ल वेल्तू वेल्तू आल्मोस्ट तिरुमला घाट रोड मोत्तं कवर चेसानु. అలానే దారిలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మేము వెళ్ళే రోజు రోడ్లో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే అక్కడక్కడ డైవర్షన్స్ ఉన్నాయి. మేము స్టే చేస్తున్న హోటల్ డీటెయిల్స్ గురించి వెళ్తూ మాట్లాడదామని చెప్పాను కదండి. హోటల్ SSD ఇంటర్నేషనల్లో మేమైతే ట్విన్ షేరింగ్ రూమ్ అయితే తీసుకున్నాం. 2800 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అయితే మీకు ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎక్స్ట్రా బెడ్ కావాల్సి వస్తే 500 ரூபீஸ் எக்ஸ்ட்ரா అయితే ఛార్జ్ చేస్తారు. அந்த ஹோட்டல் கீழேயே A2B பியூர் வெஜ் ரெஸ்டாரண்ட் இருக்கிறனால அங்கேயே ஸ்டே பண்ணலாம்னு டிசைட் ஆயிட்டோம். இங்கேருந்து கண்டினியூஸாக சூப்பரான வியூ பாயிண்ட்ஸ் வந்துக்கிட்டே இருக்கும். வீடியோ ஸ்கிப் பண்ணாமல் பாருங்கள். லொக்கேஷன்ஸ் ரொம்ப அழகாக இருந்தது பார்க்குறதுக்கு. டைம் அப்போ அரௌண்ட் 11 to 12 ஆனனால கொஞ்சம் வெயில் ஜாஸ்தியாக இருந்தது. రోడ్ అయితే చాలా ఫ్రీగా ఉందండి. ఆ రోజు మండే కాబట్టి మాకైతే దర్శనం అయితే 2 o'clock స్లాట్ ఇచ్చారు. కానీ కొంచెం ముందే అలౌ చేస్తే దర్శనం త్వరగా ముగించుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాం. అసలు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తే కానీ తెలీదు ఎంత క్రౌడ్ ఉంటుందో అని. ఏదేమైనా వెంకటేశ్వర స్వామి ఇక్కడ వరకు రప్పించడమే మహాభాగ్యం. దగ్గర 2 ఏళ్ళు పట్టింది నాకు తిరుమల రావడానికి. ఇలా 2 ఏళ్ళ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నందుకు నాకు చాలా ஆனந்தంగా ఉంది. மார்ச் மந்தில் எப்படியாவது டெம்பிளுக்கு வரணும்னு டிசம்பரில் ஈகராக வெயிட் பண்ணிட்டு இருந்தோம் புக்கிங்ஸ்க்காக. புக்கிங் ஓப்பன் ஆன 5 minutesக்கே எல்லா டிக்கெட்ஸும் காலி ஆயிடுச்சு. எப்படியோ நாங்கள் வரணும்னு எழுதிருக்கு போல். எப்படியோ டிக்கெட்ஸ் மட்டும் கிடச்சிருச்சு. இன்னொரு 15 to 20 minutesக்குள்ளே நம்ம ரீச் ஆகிடுவோம்னு நினைக்கிறேன். திருமலை ரீச் ஆகிறதுக்கு முன்னாடி என்னோட ஒரு ஃபேவரட் வியூ இருக்கும், அதுக்காக தான் நான் வெயிட் பண்ணிட்டு இருக்கேன். ரொம்ப அழகாக இருக்கும் அந்த பிளேஸ். நான் சொன்ன பிளேஸ் இப்போ வரப்போகுது. இதாங்க அந்த వ్యూ. ఫస్ట్ అయితే తిరుమలలోనే అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకున్నాం. టికెట్ దొరికిన ఆనందంలో అకామిడేషన్ బుక్ చేయడం అయితే మర్చిపోయాను. ఇన్ కేస్ మీరు తిరుమల అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకుంటే TTD అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. మీరు ఏ నెంబర్తో లాగిన్ అయ్యి స్పెషల్ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకున్నారో అదే నెంబర్తో మళ్ళీ లాగిన్ అయ్యి అకామిడేషన్ బుక్ చేసుకోండి. లాగిన్ అయ్యాక స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అకామిడేషన్ ఆప్షన్ కనబడుతుంది. అకామిడేషన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ పేజ్లో డేట్, లొకేషన్, టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు బుకింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. இன் கேஸ் நீங்கள் டைரெக்டாக திருமலா போயிட்டு அகாமடேஷன் புக் பண்ணணும்னா CRO ஆஃபீஸ்க்கு போகணும். சென்ட்ரல் ரெஜிஸ்ட்ரேஷன் ஆஃபீஸ்க்கு போனால் உங்களுக்கு அகாமடேஷன் ரெஜிஸ்ட்ரேஷன் கவுண்டர்ஸ் இருக்கும். ஆனால் க்யூ பெருசாக இருக்கும், ரொம்ப நேரம் வெயிட் பண்ண வேண்டியதாக இருக்கும். ஆதார் கார்டு மட்டும் மறக்காமல் எடுத்துகிட்டு போங்க. அங்கே டிஃப்ரெண்ட் ரூம்ஸ் ஆர் காட்டேஜஸ் அவைலபிளாக இருக்கும். பேஸ்ட் ஆன் தட் அலோகேட் பண்ணுவாங்க. அலோகேட் பண்ண ரூமுக்கு தேடி போக கொஞ்சம் கன்ஃபியூஸ் ஆகும். அங்கேயே லொக்கேஷனோட QR கோட்ஸ் இருக்கும். மொபைல்லேருந்து ஸ்கேன் பண்ணி அந்த லொக்கேஷன் ரீச் ஆகிடலாம். நாங்கள் இப்போ திருமலா வந்துட்டோம். டைம் பார்த்திங்கன்னா ஒரு 12 o'clock இருக்குது. தர்ஷன் எங்களுக்கு டைமிங் கொடுத்துருக்கிறது 2 o'clock தான். ஸோ இப்போயே போவோம் அண்ட் உள்ளே அலோவ் பண்ணாங்கன்னா இப்போயே உள்ளே போயிட்டு தர்ஷன் முடிச்சுட்டு வந்துடுவோம். அகெயின் மொபைலாக இருக்காதனால சரி ஒரு குயிக் இன்ட்ரோ, நான் இன்னும் வீடியோவில் வரலன்னு ஒரு இன்ட்ரோ கொடுக்கலான்னு நினச்சேன். தர்ஷன் முடிச்சுட்டு அகெயின் கண்டினியூ பண்ணுறேன். பாய்.
స్పెషల్ దర్శన్ టికెట్లో అయితే ఏటీసీ సర్కిల్ రిపోర్ట్ చేయాలని ఉంది, అందుకే ఏటీసీ సర్కిల్కి అయితే వచ్చేసాం. ఎలాగో ఫోన్ అలౌ చేయరు కాబట్టి దర్శనం ముగించుకొని వచ్చి బ్లాగ్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, దర్శనం ముగించుకొని మళ్ళీ మార్నింగ్ రిపోర్ట్ చేసిన ప్లేస్కి రావడానికి మాకు ఈవినింగ్ 6:37 అయ్యింది. ఇక్కడ నుంచి లోపలికి కొంత దూరం మీరు నడవాలి స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా లైన్ని, ఇక్కడ నుంచి అయితే స్పెషల్ ఎంట్రీ దర్శనం లైన్ స్టార్ట్ అవుతుంది. ఫుట్వేర్ కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ చుట్టూ తిరిగి ఎంట్రీ వరకు వచ్చాం, అందుకే ఈ లైన్ కూడా చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం, నియర్లీ 4 to 5 hours లైన్లో ఉన్నాం. కానీ దేవుడి దయ వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్ బయటకు వచ్చిన వెంటనే కొంచెం ఎగ్జిట్ అంతా మీకు చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను. ఎగ్జిట్ అయిపోయేసరికి అరౌండ్ 6:30 అయింది. ఫోన్ అయితే కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేసాను గుడి చుట్టూ మీకు చూపిద్దామని. మీ ఫోన్స్ అండ్ బ్యాగ్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో కాసేపట్లో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. అంతలోపల అయితే మనం గుడి మొత్తం చూసేద్దాం. అన్నట్టు లడ్డు అయితే కలెక్ట్ చేసుకోవడం మర్చిపోయాను. పదండి లడ్డు కౌంటర్స్కి వెళ్ళి మనం లడ్డు కలెక్ట్ చేసుకుందాం. గుడి నుంచి బయటికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ అయితే లడ్డు కౌంటర్స్కి వెళ్ళే దారి ఉంటుంది. இப்போ நீங்கள் ஸ்க்ரீனில் பார்த்து அகர்பத்தி கவுண்டர்ஸ் இருக்கும். இங்கேருந்து ரைட் சைடு போனால் நீங்கள் நேராக லட்டு கவுண்டர்ஸ் ரீச் ஆகிடலாம். ஃபைனலாக இப்போ நம்ம லட்டு கவுண்டர் கிட்ட வந்துட்டோம். దగ్గరికి అయితే ఒక 50 కౌంటర్స్ అయితే ఉన్నాయి. మీరు దర్శన్ టికెట్ తీసుకువెళ్తే అక్కడ వాళ్ళు స్కాన్ చేసి వెరిఫై చేసిన వెంటనే మీరు లడ్డు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లడ్డు అయితే కలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మొబైల్స్ అండ్ బ్యాగ్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. లగేజ్ అండ్ మొబైల్స్ కలెక్ట్ చేసుకోవడానికి టెంపుల్ ఎగ్జిట్ అయిన వెంటనే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. మీరు సైన్ బోర్డ్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకు అక్కడ దీపాలు కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ మనం అక్కడ వరకు అయితే నడవాలి. ఇందాక మీకు అక్కడి నుంచే గోపురం అంతా రికార్డ్ చేశాను. ఆ ప్లేస్కి వచ్చాక మీరు డైరెక్ట్గా రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మీరు ఇక్కడ చాలా స్టాల్స్ చూస్తారు. ఈ దారి నుంచే వెళ్ళి మీరు బ్యాగ్స్ అండ్ మొబైల్ కలెక్ట్ చేసుకోవాలి. మనం లగేజెస్ అండ్ మొబైల్ కౌంటర్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అయితే మీరు మొబైల్స్ కలెక్ట్ చేసుకోవాలి. இதே PAC4 லொக்கேஷன். இந்த லகேஜ் கவுண்டர்ஸ்க்காக தான் இப்போ வரைக்கும் தேடணும். உங்கள் டிக்கெட்லேயே எந்த கவுண்டர்லேருந்து நம்ம லகேஜ் கலெக்ட் பண்ணணுமோ அந்த நம்பர் இருக்கும். அந்த நம்பர் படி రెస్పెక్టివ్ కౌంటర్లో లగేజెస్ అండ్ మొబైల్ కలెక్ట్ పనికోంగ. హాయ్ ఫ్రెండ్స్, నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకే వీడియో రికార్డ్ చేయలేకపోయాను. యాక్చువల్గా బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. సో హోటల్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10:30 అయిపోయింది. సో అందుకే ఇప్పుడు కన్క్లూషన్ ఇస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రవి సుజీ బ్లాగ్స్. ఇంకా మరెన్నో వీడియోస్తో మేము అలరిస్తాం. వెయిట్ ఇంకో నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో స్టే ట్యూన్ టు రవి సుజీ బ్లాగ్స్. థ్యాంక్ యూ.